కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనము. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో అపవాది అయిన సాతాను గూర్చి రాయబడింది. వాడు గర్జించుచూ ఉండు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు వేటాడుతూ ఉన్నాడు. వాడు ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు. అయితే వాడు వేసే ఆ ఉరులలో చిక్కుకుండా మనల్ని ఆయన విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగంలో, వారి పనుల్లో, వారి వ్యాపారంలో, ప్రభువా, వారు చేయు సమస్త ప్రయత్నాలలో వారికి జయము దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మీ హస్తము తోడుగా ఉంచండి. మీ కృపాక్షేమంలో దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి కీడు నుంచి తప్పించండి. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దినమంతా మీ హస్తం తోడుగా ఉంచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.